భగవద్భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక మాసం 12వ రోజు భాగంగా ధనుర్మాస ప్రారంభం మరియు దీపదాన మహిమ గురించి తెలుసుకుందాం. ఈ రోజు మనం కార్తీక మాసం చివరి దశలో వచ్చే పవిత్ర కాలం ధనుర్మాసం గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. ధనుర్మాసం ప్రారంభమయ్యే సమయానికి భక్తి జ్వాలలు మరింత ఉజ్వలంగా వెలిగి ఉంటాయి. అది మరింత ప్రబలంగా వెలిగే కాలం. ఈ సమయంలో దీపదానం, వ్రతాలు, అలాగే మరియు భగవంతుని యొక్క శ్రవణం, నామస్మరణ ప్రత్యేక ఫలప్రదమైనవిగా ఉంటాయి. దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది. పూర్వకాలం ఒక ఇంటిలో ఒక వృద్ధ దంపతులు ఉండేవారు. వారు వృద్ధులైనప్పటికీ ప్రతిరోజు దీపాలు వెలిగించి గోవిందనామ స్మరణ కంపల్సరీ చేసేవారు. సో ఆ గోవిందనామ స్మరణను వారి ఎట్టి పరిస్థితుల్లో తప్పేవారు కాదు, అలాగే దీపాన్ని వెలిగించడం కూడా మానేవారు కాదు. కానీ ఒకరోజు వారికి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. వారు కదలలేని స్థితిలో ఉన్నారు. ఇక ఆ రోజు ఆ దీపాన్ని వెలిగించలేకపోయారు. వారి మనస్సు ఎంతో ఖేదపడింది. అప్పుడు వారి పొరుగింటిలో ఉన్న ఒక చిన్న అమ్మాయి వచ్చి, అమ్మ, మీరు విశ్రాంతి తీసుకోండి, ఈరోజు నేను మీకోసం ఒక దీపం వెలిగిస్తాను అని చెప్పేటప్పటికీ వారి కళ్ళల్లో నీళ్లు, అలాగే అమితమైన ఆనందం. ఎందుకంటే రోజు ఒక దీపం వెలిగించడం అనేది ఒక మనస్సులో అది నెలకొల్పే వెలుగు, బయటికి కనిపించే వెలుగు కన్నా ఎంతో ఉన్నతమైనది, ఎంతో ఇది. ఇక ఆ రాత్రి వారికి చాలా ప్రశాంతమైన నిద్ర వచ్చింది. ఆ రాత్రి భగవంతుడు ఆ వృద్ధ దంపతుల యొక్క స్వప్నంలో కనిపించి దర్శనమిచ్చేలా అన్నాడు, మీ భక్తి ఇతరుల హృదయాలలో వెలుగుని నింపింది. మీరు రోజు చేసే చిన్న పని ఆ పొరుగుంటిలో ఉన్న పాప యొక్క మనస్సుని ఎంత ద్రవింపజేసి మీరు వెలిగించే ఆ చిన్న దీపం ఆ పాప మనస్సులో వెలుగుని నింపింది. దీపం వెలిగించేవాడు భక్తుడు, ఆ వెలుగును పంచేవాడు మహాభక్తుడు. మీరు ఆ మహాభక్తుల జాబితాలోకి వస్తారు అని అనేటప్పటికీ వారికి ఎంతో ఆనందం కలిగింది. భగవంతుడు వారికి అనుగ్రహం ఇచ్చి వారి తదనంతరం తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇక సారాంశం ఏంటంటే, దీపం వెలిగించడం అంటే అది కేవలం ఒక ప్రక్రియ కాదు, మన లోపల ప్రేమ, కరుణ, దయ అనే జ్యోతిని వెలిగించటం. ధనుర్మాసం అనేది ఆ జ్యోతి మనలో శాశ్వతంగా వెలిగించే కాలం. ఇక ఆ దీపం యొక్క ప్రాపర్టీస్ అంటే కరుణ, ప్రేమ, దయ అనేవి మనలో ఎంత నిగూఢమైన రహస్యాలను, మనలో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసి అలాగే మన కోసమే కాకుండా ఇతరుల మనస్సుల్లో వెలుగును కూడా వెలిగిస్తుంది. ఇది ఈ చిన్న కథలో ఉన్న సారాంశం. ఇక రేపటి కథలో మనం అశ్వత్థ వృక్ష మహిమ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.